వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీలో పొత్తులు కొలిక్కి వచ్చినట్లేనా? జనసేన బీజేపీ మధ్య సీట్ల పంచాయతీ ఈ వాటితో తేలిపోతుందా? సాయంత్రం జరిగే సమావేశంలో బీజేపీ సీట్ల లెక్కలు తెలుస్తుందా? ఏపీలో ప్రస్తుతానికి ఈ ప్రశ్నలే హాట్ టాపిక్. ఎందుకంటే టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తును ఖరారు చేసుకోగా బీజేపీతో దోస్తీ వ్యవహారం మాత్రం టీవీ సీరియల్లా సాగుతుంది. ఇప్పటికే పలు దఫాలుగా ఢిల్లీ వెళ్లిన జనసేనాని బీజేపీ నాయకులతో ఈ అంశంపై మాట్లాడారు. అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇవాళ ఢిల్లీలో ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం జరిగే సమావేశం కీలకమైనదిగా భావిస్తున్నారు. అయితే టీడీపీ బీజేపీ జనసేన మధ్య పంపకాల అంశాన్ని టీడీపీ ఆమోదిస్తుందా? అసలు టీడీపీ ఎన్డీఏలోకి రావడానికి బీజేపీ ఓకే అంటుందా? ఒకవేళ ఈ అంశాల్లో తేడా వస్తే జనసేన వారిని ఎలా ఒప్పిస్తుంది? ఇవే అంశాలపై ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఏపీలో ప్రతిపక్షాల కూటమి సీట్ల సర్దుబాట్లు తేలినట్లేనా? బీజేపీ పొత్తులోకి వస్తుందా లేకపోతే రాదా? టీడీపీ జనసేన కలిపి ఫస్ట్ లిస్ట్ని ఇప్పటికే రిలీజ్ చేశాయి. మూడు పార్టీలకు కలిస్తే గెలుపు ఖాయమంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇవే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తిరుత్తని వేణుగోపాల్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే బోల్ల సతీష్ బాబు గారు, టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, దుద్దిగుంట వెంకటేశ్వరరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్, ఏపీలో ఎన్నికల పొత్తులపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. విపక్షాల మధ్య టీడీపీ జనసేన కలిసి ఫస్ట్ లిస్ట్ అయితే అభ్యర్థులను ప్రకటించింది. మరి బీజేపీ ఇందులో కలుస్తుందా లేదనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. మూడు పార్టీలు కలిస్తే కనుక గెలుపు ఖాయమంటూ కూడా మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విజయ్ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సతీష్ బాబుకి, బీజేపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. విజయ్ గారు వినపడుతుందా? వినిపిస్తున్నాను, చెప్పండి. విజయ్ గారు, ఈరోజు ఏపీలో విపక్షాల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ప్రతిపక్షాల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేమని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఒంటరిగా ఎదుర్కొంటే ఖచ్చితంగా డిపాజిట్లు కూడా మనం కోల్పోవడం జరుగుతుంది. కనీసం ఆ డిపాజిట్లన్నా మనం సాధించాలంటే ఖచ్చితంగా పొత్తులతో పోవాలని చెప్పేసి ఈరోజు ప్రతిపక్షాలు ఏదైతే పొత్తుల కోసం పోరాటం చేస్తున్నాయి వేరే రాజకీయ పార్టీలు. మనం తెలుగుదేశం పార్టీని చూద్దాం. 2014లో పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చలేదు. ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాలను ఉద్ధరిస్తాడని మోడీ చెప్పారు. మోడీ దేశాన్ని ఉద్ధరిస్తాడని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఒకరిని ఒకరు పొగుడుకున్నారు. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు తన్నుకు తెచ్చారు. 2019లో భారతీయ జనతా పార్టీ మోడీ గారే స్వయంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుతున్నాడు అని చెప్పి మాట్లాడడము, అనేక విమర్శలు చేసుకోవడం ఒకరిపైన ఒకరు. ఈయనేమో నాకు పెళ్ళాం ఉంది, నా కొడుకున్నాడు, నాకు కొడుకు మనవడు ఉన్నాడు, నీకున్నాడు అని చెప్పి ఈయన విమర్శించడము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వచ్చి మట్టిలో మాఫియా, మద్యంలో మాఫియా, ఇసుకలో మాఫియా, మైన్స్ లో మాఫియా, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం అవినీతి పాలు చేసేశాడు, మేము ఆయనకు మద్దతు ఇచ్చి తప్పు చేశాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిపోయినా లోకేష్ మాత్రం 2 ఉద్యోగాలు ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఒక మంత్రి పదవి ఇచ్చాడు అని చెప్పి దుమ్మెత్తి పోసి విమర్శించుకున్నారు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు అనేక రకాలుగా విమర్శించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 24లో మళ్ళీ పొత్తుల కోసం పోరాటం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఆయన 40 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి, ఆయన అనుభవం ముందు మంది అంతా, కాబట్టి మనం ఆయనకి శాస్త్రానంగా అన్ని మద్దతు ఇచ్చేవాలని చెప్పేసి ఇచ్చాడు. అంతకుముందు ఏమరంటే గత 6 నెలల ముందు ఒక సభలో 10 సీట్లో 20 సీట్లో చంద్రబాబు నాయుడు ఇస్తే మేము బిచ్చమా, మేమన్నా కుక్క బిస్కెట్ వేసినట్టు వేస్తే తోకుప్పుకుంటా పోవడానికి అని చెప్పి వ్యతిరేకించాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ వేణుగోపాల్ గారు, మీరు చెప్తున్నట్టు ఎన్ని విమర్శలైనా చేసుకుని కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండని పరిస్థితి. మళ్ళీ 2014 రిపీట్ కాబోతుంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది, పొత్తులు ఖరారైతే అన్న మాటలో వాస్తవం ఉందంటారా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమన్న మాట ఖాయం అవ్వచ్చా? అదే విజయ్ గారు, ఈరోజు రాష్ట్రంలో కూడా 4,8,00,000 మంది ఏదైతే
ఓటర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఉమ్, 14లో కలిశారు, 19లో తన్నుకున్నారు, మళ్ళీ 24లో వచ్చి ప్రజలకు మాట చెప్తున్నారు. ఈరోజు కుక్క బిస్కెట్లు వేస్తానంటే వేసి మేము తోకొప్పుకుంటా పోవాలన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు తోకొప్పుకుంటా చంద్రబాబు నాయుడు వెనకాల ఎత్తున్నాడు? అదే విధంగా బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు, అదే విధంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించిన బీజేపీ ఈ రోజు ఎందుకు మోడీ చుట్టూ, అదే విధంగా భారతీయ జనతా పార్టీ చుట్టూ, అదే విధంగా కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పి రాష్ట్రంలో కూడా 4,8,00,000 మందికి అనుమానం వస్తారు. ఉమ్, ఇది అవసరం. వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు అంటూ ఏం లేదు. వీళ్ళు రాజకీయంగా నిలబడాలన్నా, రాజకీయంగా నిలదొక్కోవాలన్నా, వీళ్ళకి డిపాజిట్లు రావాలంటే ఈ రోజు పొత్తుల కోసం వీళ్ళు ఒకరి పొత్తుల కోసం ఒకరు కాలు పట్టుకుంటున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ రోజు అంత అవగాహన ఉంది. రైట్. ఎందుకంటే వీళ్ళు ఒకటిసారి 2 సార్లు మోసం చేస్తే మోసపోయారు రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మోసపోయే పరిస్థితులు లేదు. వీళ్ళ అవసరాల కోసం వీళ్ళు ఏదైనా చెప్తున్నారు. వీళ్ళ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు బీజేపీని పొగడతాడు, బీజేపీ చంద్రబాబు నాయుడు పొగడుతుంది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగడతారు. వీళ్ళ అవసరం నిమిత్తం ఏమన్నా పొగడతలు చేసుకుంటారు. ఈ రోజు మళ్ళీ కలిసి ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల్లోకి రావడం, మళ్ళీ ఓట్లు వేసుకొని రాష్ట్ర ప్రజలు మోసం చేస్తారని చెప్పి ఈ రోజు 4,8,00,000 మంది ఓటర్లు అయితే డిసైడ్ అయిపోయారు. వీళ్ళకి అందుకనేసి పొత్తులకు పోదామా వద్దా, పొత్తులకు పోతే 2014లో మోసం చేసినట్టు మళ్ళీ చేయగలుగుతామా చేయలేమా అని ఒక డిప్రెషన్ లో బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ ఉన్నారే కానీ రైట్. ఆల్రెడీ మొదటి సినిమా చూశారు. మళ్ళీ సెకండ్ కూడా అదే సినిమా చూపిస్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, పూర్తి అవినీతి వేణుగోపాల్ గారు మనం ఇంకా మీరు మాట్లాడదామండి. ఇంకా చెప్పడం మిగతా గెస్టులు కూడా, మిగతా గెస్టుల అభిప్రాయం కూడా తీసుకుందాము. సతీష్ బాబు గారు మీరేమంటారు? టీడీపీ, బీజేపీ అలాగే జనసేన పొత్తు ఇప్పటికైనా కుదురుతుందా? ఎందుకు టీవీ సీరియల్లా కొనసాగుతుంది? బీజేపీ పొత్తులోకి రావడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తుంది? జయ గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ఈ డిబేట్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారికి, బీజేపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా 3 పార్టీల మధ్య పొత్తు ఆల్రెడీ చర్చల దశలో ఉంది. రేపు ఎల్లుండి దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో జనసేన, బీజేపీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే మాతోటి పొత్తు కుదుర్చుకోవడం, ఆ సీట్లు అవగాహన, ఆ ప్రక్రియ అంతా ముగిసింది. వారికి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే గత నెలలోనే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారితో, నడ్డా గారితో సమావేశం కావడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని ప్రతిపాదనలు, వారికి ఏం కావాలి, లేకపోతే మాకు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఏం కావాలి అనేది ఒక స్పష్టమైన చర్చ అయితే జరిగింది. తదుపరి సమావేశంలో దీని మీద తుది నిర్ణయం తీసుకోవడానికి ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ రోజు ఉదయం కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ కావడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. రేపు బీజేపీ పెద్దలతోటి మాట్లాడి ఈ పొత్తుకు సంబంధించిన అంశాలన్నిటిని ఒక స్పష్టత వస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. అయితే సతీష్ బాబు గారు, అలాగే పొత్తుల్లో భాగంగా ఆల్రెడీ జనసేన, టీడీపీ కూటమి ఒక ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. మరి ఒకవేళ బీజేపీ కనుక కలిస్తే మళ్ళీ సీట్లలో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందంటారా? జరగవచ్చు సార్, రాజకీయాల్లో ఏదైనా అవసరం అవుతుంది. ఎందుకంటే బీజేపీకి వాళ్ళు ఎక్కడ సీట్లు కోరుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఆ ప్రతిపాదన అయితే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఆశిస్తున్న స్థానాలు మినహా మిగిలిన స్థానాల నుంచి 99 స్థానాలకు సంబంధించి రైట్ మ్యూట్లో పడింది సార్, మీది వాయిస్ రావడం లేదు సతీష్ బాబు గారు. తదుపరి భేటీ తర్వాత బీజేపీకి సీట్లు కేటాయించుకున్న తర్వాత జరుగుతుంది. లేకపోతే ఇందాక వేణుగోపాల్ గారు చెప్తున్నారు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 2014లో కలిసి పోటీ చేసినాయి, 2019లో విడివిడిగా పోటీ చేసినాయి అని. ఆ రోజున ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీ చట్టాల అమలులో కానీ కొంత అన్యాయం జరిగింది అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో విభేదించి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు. సతీష్ బాబు గారు, మీరు చెప్తున్నట్టుగా కొన్ని విషయాల్లో విభేదించి ఎన్డీఏ కూటమిలో 2014 ఎన్నికల తర్వాత 2019లో ఎప్పుడో బయటకు వచ్చిన పరిస్థితి, 18లో అనుకుంటా. కానీ ఇప్పుడు అవి నెరవేర్చిన పరిస్థితి కదా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం, అవి నెరవేర్చలేదు ఇంకాను.
నెరవేర్చకుండా ఎటువంటి మళ్ళీ వేరే హామీలు తీసుకుంటారా బీజేపీ అన్న ఆ ప్రత్యేక హోదా విషయంలో కానీ విభజన సమస్యల తీర్చడంలో కానీ ఇలాంటి విషయాల్లో మళ్ళీ బీజేపీ నుంచి ఏమైనా అష్యూరెన్స్ వస్తుంది అనుకుంటున్నారా మీరు? విజయ్ గారు అదే చెప్తున్నాం సార్. గత నెలలో అమిత్ షా గారితో, నడ్డా గారితో, చంద్రబాబు నాయుడు గారు జరిపిన భేటీలో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏదైతే ఆ రోజున మేము విభేదించి బయటకు వచ్చామో ఆయా అంశాల మీద ఒక స్పష్టత కోసం చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా వారి నాయకత్వంతో చర్చించుకుని తదుపరి సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వద్దామని ఆ రోజున బీజేపీ పెద్దలు మా అధినేతకు హామీ ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండ ఆ మీటింగ్ లో ఇవన్నీ స్పష్టత వస్తాయి. ఎందుకంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఉమ్మడి ప్రణాళిక అనేది 3 పార్టీలకు సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అవన్నీ రేపు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన తర్వాత వాటి మీద తేల్తాయి. రాజకీయ ప్రయోజనం కోసం పొత్తులైతే ఉంటాయి, కానీ చంద్రబాబు నాయుడిని ఈ ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవడానికి ఎందుకు బీజేపీ అంతగా భయపడుతుంది? బీజేపీ భయపడటం ఏమీ లేదు సార్. నేను చెప్తున్నాం కదా, కూటమిలోకి తీసుకోవడానికి బీజేపీ భయపడలేదు, కూటమిలోకి వెళ్ళడానికి తెలుగుదేశంలో భయపడలేదు. కానీ ఆ రోజున ఏదైతే విభేదించి బయటకు వచ్చామో ఆయా అంశాల మీద ఒక స్పష్టత కోసం మాత్రమే మేము వేచి చూస్తున్నాం. రైట్. ఎందుకు అలా అడగాల్సి వచ్చిందంటే ఎన్డీఏ కూటమి కొంతకాలం క్రితం పాత మిత్రులు కొత్త మిత్రులతో కలిపి ఒక మీటింగ్ పెట్టింది. మీటింగ్కి జనసేన కూడా వెళ్ళింది. కానీ పాత మిత్రుడు గతంలో 2 సార్లు ఎన్డీఏలో పనిచేసిన చంద్రబాబుని కూడా పిలవలేదంటే మేము ఎన్డీఏలో లేము సార్. అదే చెప్తున్నాం. ఇప్పుడు లేరు, కానీ అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో ఎన్డీఏ అందరికీ ఆహ్వానం పంపింది, కానీ మాత్రం ఎందుకు పంపలేదు? ఎన్డీఏను విస్తృతం చేయాలని బీజేపీ ఆలోచిస్తుంది. 3 రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ కి చెందినటువంటి ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరిని పిలిచి వాళ్ళు చర్చలు జరుపుకున్నారు. అట్లనే పంజాబ్ లో అకాలీదళ్ ఎన్డీఏలో ఉన్నటువంటి పక్షం బయటకు వచ్చింది. ఇప్పుడు అకాలీదళ్ తోటి చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం బయటకు వచ్చింది, తెలుగుదేశంతో కూడా చర్చలు జరుగుతున్నాయి. అట్లా పాత మిత్రులను కలుపుకుని వెళ్ళాలని బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి చొరవ తీసుకుని ఆహ్వానాలు పలుకుతోంది. అట్లానే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బీజేపీ తోటి కలిసి వెళ్ళడానికి మేము కూడా ఒక అడుగు ముందుకు వేసి వెళ్తున్నాం. 2 పార్టీలు 3 పార్టీలు కలిసిన తర్వాత వీటన్నిటి మీద ఒక స్పష్టత వస్తుంది అనేది మేము వేచి చూస్తున్నాం. రైట్. మనతో పాటు దొద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. ఆయన కూడా మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు, మీకు అదేవిధంగా ప్రేక్షకులకు ఈరోజు చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ విషయం చెప్పండి విజయ్ గారు. మీరు మధ్యాహ్నం మంచి విషయం చర్చకు పెట్టారు. రైట్. మరి ఏంటి మరి బీజేపీ ఏపీలో పొత్తులో ఉంటుందా లేకపోతే విడిగా పోటీ చేస్తుందా? ఎందుకు పొత్తులోకి రావడానికి ఇంతలా ఆలోచిస్తుంది? భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగిన జాతీయ రాజకీయ పార్టీ. ఈ దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, రానున్న రోజులలో కూడా 3వసారి అధికారం చేపట్టనున్న పార్టీ. రాష్ట్రాలకు సంబంధించి పొత్తులు, ఎన్నికలకు సంబంధించిన విషయాలు జాతీయ పార్లమెంటరీ బోర్డులో చర్చకు వస్తుంది. ఈ నెల 9వ తారీఖు జాతీయ పార్లమెంటరీ బోర్డులో చర్చ ఉంటుంది. ఖచ్చితంగా దేశంలో ఎన్డీఏను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా పార్టీలను ఎవరైతే ముందుకు వస్తున్నారో వారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అజెండా మీకు లాస్ట్ 10 సంవత్సరాల రోజు అభివృద్ధి అజెండా, ఈ దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనము, దేశ పునర్నిర్మాణం, ఎవరైతే బేషరతుగా వీటన్నిటికీ అంగీకరిస్తారో వారందరినీ కూడా ఈరోజు ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నాం. అంతేగాని ఇదివరకు మన మిత్రులు చెప్పినప్పుడు ఆర్ఎల్డీ నేతను కూడా మనం ఆహ్వానించడం జరిగింది. నితీష్ కుమార్ గారు కూడా రావడం జరిగింది. ఆర్ఎల్డీ నేత వారైతే నిన్న మా యోగి గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ పొత్తుల నిర్ణయం అయ్యేది వచ్చేసి జాతీయ స్థాయిలో, మా రాష్ట్ర స్థాయిలో మాది ఉండదు. ఎందుకంటే మాకు సొంత అభిప్రాయం కూడా ఉండదు. జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టడం. అయితే మిత్రులు వేణుగోపాల్ గారు ఒక విషయం అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇది వరకు తెలుగుదేశానికి సంబంధించిన విమర్శలు చేసిన పార్టీతోనో ఈ రోజు పొత్తు పెట్టుకుంటున్నారు, వీరి అవకాశవాదం కదా అన్నట్లు వారు మాట్లాడారు. అయితే మిత్రులు వేణుగోపాల్ గారు ఒక విషయం, రాజకీయాలలో మేమందరం కలవడానికి ఎవరు అవకాశం ఇచ్చారు? మీరు ఇస్తున్నారు. మీరు ఎక్కడ ఇస్తున్నారు? మీరు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మీరు తన్నుకోవడానికి కూడా మేమే అవకాశం ఇచ్చామా? రైట్. వేణుగోపాల్ గారు మీరు వినండి. వేరన్నా మీకు అవకాశం వచ్చి మీరు మాట్లాడండి తప్పకుండా. మీకు ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు మీరు ప్రారంభోత్సవం చేశారు. మీరు దానికి 10,000 కోట్ల రూపాయలు 2004లో ప్రారంభమైంది. ఈ రోజు మీరు ఏమి దాంట్లో మీకు ప్రొడక్టివిటీ బయటకు వస్తుందని ప్రారంభోత్సవం చేశారు. ఊరికే
మీకు వచ్చేసి టన్నల్స్ ఏవైతే రెడీ అయినాయో వాటి చేస్తున్నారు. ఈరోజు నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కూడా నీళ్లు లేవు. కాబట్టి మీరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు మీరు వ్యవసాయ ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటున్నారు. మాది రైతులకు సంబంధించిన ప్రభుత్వం అని. మీరు ఇన్ని రోజులు పూర్తి చేయలేకపోయారు. మీకు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సందర్భంలో మా ఎత్తుగడల్లో భాగంగా ఏదైతే మాకు ఏదైతే ఉన్న సందర్భంలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితో పొత్తులు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అదే విధంగా మీరు ఇంకొక విషయం మాట్లాడారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా. పవన్ కళ్యాణ్ తో అయినా ఎవరితోనైనా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మాత్రమే ఏకీకృతం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. మా ఐడియాలజీకి సంబంధించిన వ్యతిరేక విషయాల్లో ఏనాడు కూడా రాజీ పడలేదు. మేము కాంగ్రెస్ తో గానీ కమ్యూనిస్టులతో గానీ మేము రాజీ అయిన పరిస్థితి లేదు. మీరు ఇంకొక మాట కూడా అన్నారు, మీరు ఎందుకు అవకాశవాదం కానీ. మరి మీ మంత్రివర్గంలో మీరు బొత్స సత్యనారాయణ గారిని తీసుకుంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడున్నటువంటి అధినేత మీ జగన్మోహన్ రెడ్డి గారిని వారి తల్లి గారిని కానీ ఎలా మాట్లాడారో మీరు వారిని 5 సంవత్సరాల నుంచి మంత్రిగా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఎవరిది అవకాశవాద రాజకీయం అంటే వైఎస్ఆర్సీపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుంది తప్ప భాజపా కాదు. భారతీయ జనతా పార్టీ పార్టీలో చేరా. బొత్స సత్యనారాయణ వచ్చి మా పార్టీలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరుంటే కాంగ్రెస్ ని తిప్పిపోయి చేరాడు అని అడగాలి. రైట్. జగన్మోహన్ రెడ్డిని కూడా పర్సనల్ గా ఇప్పుడున్న వైసీపీ చాలా మంది తిట్టుకుంటుంది. రైట్. వేణు గారు మీరు మంచి సలహా ఇచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా తిట్టచ్చు, ఎవరైనా మీ పార్టీలో చేరొచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రం చేయరు. కాబట్టి మీరు మంచి సందేశాన్ని ఇచ్చారు. దీన్ని అన్ని పుచ్చుకుంటారు మిగతా పార్టీల అందరూ కలిసి. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు గతంలో 2 సార్లు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అయినా కూడా బీజేపీ పొత్తుపై ఇప్పటి వరకు ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? ఇప్పుడు కూడా కలుస్తుందా లేదనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. పవన్ కళ్యాణ్ 2 పార్టీలను కలపడానికి ఇంతగా ఎందుకు కష్టపడాల్సి వస్తుంది? దీని వెనక మర్మం ఏంటి? ఇందులో ఆలోచించవలసిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక నాయకుడు గాని ఒక అధ్యక్షులు గాని నిర్ణయం తీసుకునేకి ఉండదు. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది ఎన్నికలకు సంబంధించిన విషయాలు. ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా మీరు గమనించండి, మేము 3 పేర్లు ఇవ్వాలి. ఒక్క పేరు ఇచ్చినా కూడా తీసుకోదు జాతీయ పార్టీ. 3 పేర్లు ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు మా మిత్రపక్షం కాబట్టి వారు ఏమంటున్నారంటే మనం అందరం కలిసి ఎన్నికలకు వెళ్దాము, మనం ఎన్డీఏలో గతంలో ఉన్నాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము, ఈ మిగతా విషయాలన్నీ ఉద్యోగ ఉపాధి కల్పనలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే బాగుంటుందని వారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మా జాతీయ నాయకత్వం రానున్న రోజుల్లో త్వరగా నిర్ణయం తీసుకుంటుంది. విజయ్ గారు. రైట్. వేణుగోపాల్ గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా వైసీపీ బీజేపీ అంతర్గత మిత్రులుగానే ఉన్నారు అని ఇండైరెక్ట్గా వైసీపీకి సహకరిస్తుందనే వాదన కూడా ఉంది. మరి ఎలా చూడాలి? విజయ్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో మోడీని పక్కన కూర్చోబెట్టుకునే చెప్పారు ఈ ఏదైతే ఇప్పుడు ఈ విమర్శలకి సమాధానంగా మేము రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఆడ కేంద్రంలో మోడీ గారితో మా ప్రయోజనం మా వల్ల ఏమన్నా వాళ్ళకి అవసరం అయితే మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ కేంద్రం చేస్తుందే కానీ ఇక్కడ పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి కానీ బీజేపీ మతతత్వ పార్టీకి కానీ ఎటువంటి పరిస్థితుల్లో మద్దతు అనేది ఇవ్వడం జరగదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఈ దేశాన్ని అతలాకుతలం చేసి ఈరోజు 29 రాష్ట్రాలకు కానీ 3 స్థానాలకు రావడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీని చీల్చి చెన్నాడుతూ ఈరోజు ఒక పార్టీని ఏ విధంగా చూస్తున్నాం. బీహార్ అయితేనేమి, అదేవిధంగా ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు ఏ విధంగా ఆ ప్రభుత్వాలు పడగొట్టడము, వీళ్ళు వాళ్ళని మెడ్జి చేసుకొని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడము. ఇప్పుడు దాదాపు 29 రాష్ట్రాల్లో కానీ 15 రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వాలు నడపడం జరుగుతూ ఉంది. ఇలాంటి రాజకీయ పార్టీలతో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. కాకపోతే కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళ సత్సంబంధాలు ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఎక్కడ కానీ ఇక్కడ పార్టీలకి లేదా మా ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో మేము కలవడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కూడా దీని గురించి వివరణ ఇవ్వడం జరిగింది. మేము అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాం, ఈరోజు దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఈరోజు 5,000 మంది పైన ఈసీలు, ఈడీలు, సిబిఐలు కేసులు పెట్టడం జరిగింది.
ఎవరైతే వాళ్ళకి మద్దతు తెలపలేదో, ఎవరిని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో, ఎవరు వాళ్ళ పార్టీలో విలీనం కావడం లేదు, ఇలాంటి వాళ్ళంతా చూసి ఈ రోజు వాళ్ళపైన 5,000 కేసులు పెట్టి తప్పుడు కేసులు ఈడీలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి చేయడం జరిగింది. అదే విధంగా దాదాపు 120 360 ప్రభుత్వ సంస్థలు ఉంటే నిర్వీర్యం చేస్తూ ఈ రోజు దాదాపు 60-70కి ఆ ప్రభుత్వ సంస్థలు రావడం జరిగింది. అన్ని ప్రైవేటీకరణ చేసి ఎల్ఐసి కానించి, బిఎస్ఎన్ఎల్ కానించి, రైల్వే కానించి అన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటూ అమ్ముకుంటూ తెగనమ్ముకుంటూ ఈ రోజు దాదాపు 1,60,000 కోట్లు 160 లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసింది. వీటికన్నిటికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేయలేదు కానీ పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్రం చెప్పింది. ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినింది, దాని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి దాన్ని చేసి దాన్ని ముందుకు పోవాలని. అదేవిధంగా ప్రతి ప్రాజెక్ట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలసత్వం ఎక్కడా లేదు. కేంద్రం నిధులు ఇవ్వడం ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీ కానీ వీళ్ళు ఉమ్మడి కలయికతో మళ్ళీ ప్రభుత్వం రావాలనే ఒక తాపత్రయంతో ఈ రోజు ప్రభుత్వం పైన పసలైన ఆరోపణలు బురదల్లే కార్యక్రమం చేస్తుంది. కానీ ఎక్కడా కానీ వేణుగోపాల్ గారు మీరు చెప్తున్నారు ఎప్పుడు కూడా వైసీపీ ఎప్పుడు కూడా బీజేపీకి అంతర్గత మిత్రుడు ఒక నిమిషం ముఖ్యంగా వైసీపీ ఎప్పుడు కూడా బీజేపీకి అంతర్గత మిత్రుడు కాదు అని మీరు చెప్తున్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని చెప్తున్నారు. కానీ ఏపీ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా గురించి అడగలేదు, అలాగే విభజన హామీల గురించి మాట్లాడలేదు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. విజయ్ గారు, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పక్క రాష్ట్రంలో ఏదైతే విద్యుత్ బకాయిలు ఉంటే వాటిపైన కోర్టులకు పోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారే. అంతకుముందు చంద్రబాబు నాయుడు లేకపోతే బీజేపీ దాన్ని సెటిల్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇంకా తెంచదు అని చెప్పేసి ఏదైతే మనకు రావాల్సిన బకాయిల పైన కోర్టుకు పోవడం జరిగింది. అదే విధంగా ఏదైతే మన ఆస్తుల గురించి కూడా 5-6 సిట్టింగ్లు కూర్చోబెట్టి వాటిపైన కూడా ఈ రోజు కోర్టుకు పోవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఏదైతే మనకు రావాల్సిన నిధులు దాదాపు 50,000-60,000 కోట్లు ఈ రోజు పోలవరంకి అయితే పెండింగ్ ఉన్న నిధులు కానీ, అదే విధంగా వెనకబడిన జిల్లాల నిధులు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి గత 6 నెలల ముందే అన్ని పెండింగ్ లేకుండా కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళలాగా పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ లాగా కాదు. పబ్లిసిటీ పీక్ స్టేజ్ లో ఉంటుంది, పని మాత్రం వీక్ స్టేజ్ లో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ ముఖ్యమంత్రి కాదు. ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసము ఈ రోజు కేంద్రం దగ్గర ఏమేమి సాధించుకోరావాలో వాటిని వాళ్ళకి నొప్పి లేకుండా ఈ రోజు ఒప్పించో ఈ రోజు తీసుకురావడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు లాగా అవకాశవాద రాజకీయాలు కాదు. 2016 నుంచి 19 వరకు అంటగా అయినారు. ఎన్నికలకు ముందు మాత్రం మోడీని ఈయన తిట్టడము, మోడీ వచ్చి ఈయన తిట్టడము. కానీ మీరు చెప్తున్నారు కానీ ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు వైసీపీ మిన్నకుండిపోయింది? ఇప్పటికీ కూడా వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది కదా, అందుకనే అడగలేకపోతున్నాం అని చెప్తుంది. కానీ ఎందుకు పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళలేకపోతుంది? ఇది కూడా ఇప్పుడు కీలకంగానే ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ విభజన జరిగినప్పటి నుంచి హోదా గురించే పట్టుబడి ఉన్నారు. వేదో తప్ప ఇంకొక ప్యాకేజో ఇంకొకటో అని చెప్పేసి రెండో మాట మాట్లాడలేదు. ఈ రోజు కూడా హోదాకే కట్టుబడి ఉన్నాడు. కాకపోతే మన దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే మనకు పూర్తి మెజార్టీ వాళ్ళకి రావడం, కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రావడం వల్ల మన సపోర్ట్ వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. మన సపోర్ట్ కానీ వాళ్ళకి అవసరం అయితే కానీ అది మన హక్కు కదండి. ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి మెజారిటీ రావడం రాకపోవడం అనేది వేణుగోపాల్ గారు పదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగ్లు చెప్పారు. వేణుగోపాల్ గారు పార్లమెంట్ సభలో ఒక్క విషయం అండి, మంత్రులు ఎంపీలు కూడా చెప్పడం జరిగింది. రైట్ వేణుగోపాల్ గారు ఒక్క విషయం అండి, మీరు చెప్తున్నట్టు వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చిందా రాకపోయిందా అనేది ఆ తర్వాత విషయం. కానీ ఏంటంటే ఇది మనకు హక్కుగా మనం భావిస్తున్నాం కనుక ప్రత్యేక హోదా నుంచి ఆంధ్రుల హక్కుగా మారిపోయిన పరిస్థితుల్లో దానికోసం పోరాటం చేయాలి. కానీ వాళ్ళకి పూర్తి మెజారిటీ రాకపోతేనే అడుగుతాం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మంచి సందేశం వెళ్తుందా ప్రజల్లో? విజయ్ గారు, ఇక్కడ పోరాటం ఎవరు చేయాలి? ప్రతిపక్ష చేయాలి. అధికారం ఎవరు చేయాలి? అధికారం పార్టీ వాళ్ళ చేత ఒప్పించో మనకు రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మనం తెప్పించుకోవాలి. మనము కేంద్రంతో పోరాటం చేసుకుంటా ఉంటే రావాల్సిన నిధులు రావాల్సిన 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం మెడల్ వంచుతామని చెప్పారు. 22 మంది ఎంపీలు ఇకపోయినా 22 మంది ఇచ్చినా కూడా కేంద్రం మెడల్ వంచుంటాం. కేంద్రం మెడల్ వంచకుండా వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చారు.
భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ మెడలు మనం ఎలా ఉంచుతాము? ఖచ్చితంగా వాళ్ళ పోరాటమే మెడలు చేయాలి. వాళ్ళు ఎలా ఇవ్వనప్పుడు ఉంచుతాం? పోరాటమే చేయాల్సిన సందర్భం ఈరోజు కదా. చంద్రబాబు నాయుడు దిగితే పవన్ కళ్యాణ్ బీజేపీ సంకెక్తాడు, పవన్ కళ్యాణ్ దిగితే చంద్రబాబు నాయుడు సంకెక్తాడు. ఇద్దరు ఒకరి మార్చి ఒకరు భుజం దెక్కకుండా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే హోదా కట్టుబడి ఉన్నాడు. ఎవరు చాంకెక్కినా కూడా ప్రత్యేక హోదాకి దానికి సంబంధం లేదు. వినండి Right. వినండి, అడిగారు క్వశ్చన్, సమాధానం ఆన్సర్ వినండి. క్వశ్చన్ చేసే ఈజీయే, దానికి సమాధానం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఖచ్చితంగా నేను. చెప్పాలి. రైట్, చెప్పండి. వినండి వినండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే హోదా కట్టుబడి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్లు అని చెప్పింది ఈ రోజు ఎక్కడున్నాడంటే బీజేపీ భుజం తగ్గలేదు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు నేను ఆ దీక్ష చేస్తున్నాను ఈ దీక్ష చేస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఎక్కడున్నాడంటే చంద్రబాబు నాయుడు పాదాలు కాడున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే హోదా కట్టుబడి ఉన్నాడు. ప్రతి సభలో ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో సతీష్ బాబు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సతీష్ బాబు గారు. రైట్, సతీష్ బాబు గారు ఆయన కంక్లూడ్ చేయండి, మీరు మాట్లాడుతున్నారు. కానీ ఒకరు వచ్చి కుడికాలు ఇప్పిస్తా అంటే ఇంకొకరు వచ్చి ఎడంకాలు ఇప్పిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి. ఆ విధంగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మేము హోదాకే కట్టుబడి ఉన్నాం. ఉంటే బీజేపీని వ్యతిరేకించి వీళ్ళు కూడా ఇండివిజువల్ గా ఎన్నికలకు రమ్మని చెప్పండి. హోదా ఇవన్నీ కాదు సబ్జెక్ట్ మాట్లాడండి. రైట్, సతీష్ బాబు గారు మీరు చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీని వ్యతిరేకించి ఈ రోజు మేము ఎంత ఇండివిజువల్ గా నిలబడుతున్నామో ఆ విధంగా ఇండివిజువల్ నిలబడమండి. అందరం కలిసి బీజేపీని అడుగుదాం. అది పక్కన పెట్టేసి ఒక దిగితే ఇంకొక భుజం ఎక్కేది జగన్మోహన్ రెడ్డి గారు హోదాకి కట్టుబడలేదా? రైట్ రైట్ సతీష్ బాబు గారు, ముఖ్యంగా గతంలో ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, ప్రత్యేక హోదా గురించి గట్టిగా పోరాడారు. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రత్యేక హోదా అంశం తర్వాత కాలంలో మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ పొత్తులోకి వెళ్తూ ఉన్నారు. పొత్తులోకి వెళ్తున్న సందర్భంలో మళ్ళీ ప్రత్యేక హోదా మీద ఏమైనా హామీ తీసుకునే అవకాశం ఉందా? మరి కేంద్రం దానికి ఒప్పుకోకపోతే ఏం చేయబోతున్నారు? అవును సార్, ఇప్పుడు ఇందాక వేణుగోపాల్ గారు చెప్పి అన్ని పూర్తి హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే 25 ఎంపీ సీట్లు గెలిపించండి, కేంద్రం మెడలు ఉంచి మేము తీసుకొస్తాం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా. వేణుగోపాల్ గారు ఒక నిమిషం. రైట్ 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 అవునండి, సతీష్ బాబు గారు, సతీష్ బాబు గారు, ఆలోచన చేయాలి. రైట్ సతీష్ బాబు గారు, సతీష్ బాబు గారు, అదే ఇది మనిషిని అడిగేటప్పుడు మన సంస్కారంగా ఉండాలి. సతీష్ బాబు గారు, సతీష్ బాబు గారు ఒక్క నిమిషం అండి. రైట్ సతీష్ బాబు గారు, సతీష్ బాబు గారు మనకి గొడవ వద్దండి, పర్సనల్ గొడవలు వద్దు. రైట్ రైట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. మీరు పీకింది ఏంటి ఆంధ్రప్రదేశ్ కి? బీజేపీకి లోక్సభలో కరెక్టే, రాజ్యసభలో బీజేపీకి అవసరమైనప్పుడల్లా వెళ్ళి బిల్లుల ఆమోదానికి మద్దతు పలికింది ఎవరు? ఈ వైసీపీ ఎంపీలు కాదా? అటువంటి సందర్భంలో అయినా నిలదీయగలిగారా మీరు? మీరు చేస్తే సంసారమును, ఎత్తుపోటు చేస్తే వ్యభిచారమును. వైసీపీ చేసి మీ ముఖ్యమంత్రి వెళ్ళి 32 సిబిఐ కేసులు, ఈడీ కేసులు, వాటి నుంచి ఎప్పుడు ఎలా బయటపడాలని చూసుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ 8 నెలల్లో మీరు సాధించింది. సతీష్ బాబు గారు ఒకవేళ నిజంగా ప్రత్యేక హోదా లాంటి అంశం మళ్ళీ కీలకం కాబోతుంది, ఎన్నికల హామీలో ప్రధానంగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో బీజేపీలో మీరు జాయిన్ అవుతున్నారు కనుక మీ అధిష్టానానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం హామీ ఇవ్వనట్లయితే ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? సార్ విజయ్ గారు, నేను డిబేట్ లో ముందే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తుల కోసం వెంపర్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేము పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కి ఆ రోజున అన్యాయం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఢిల్లీ నడిబొడ్డును కూడా చేశాడు ఆయన. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ బీజేపీ పిలిచిన వెంటనే మేము పొత్తులో గెలుపోలేదు, మేము ఎన్డీఏలో గెలుపోలేదు. వేచి చూసే ధోరణి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి ఒక స్పష్టమైన హామీ కోసం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ముఖ్య నేతల దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ రోజున అమిత్ షా గారితో అయితే, నడ్డాతో అయితే సంప్రదింపుల సందర్భంగా వారు కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు దాని మీద కూలంకషంగా వాళ్ళ పార్టీ, ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ పార్లమెంటరీ బోర్డులో చర్చించుకుంటారా, లేకపోతే బీజేపీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటారా, చర్చించుకున్న తర్వాత తెలుగుదేశాన్ని పిలిచి
ఎన్డీఏలోకి ఆహ్వానించే విషయంలో ఒక తుది నిర్ణయం తీసుకుందాం అనే కారణంగానే ఈ కాలయాపన అంతా జరుగుతుంది. సీట్లు అంకెలు వీటి ప్రాతిపదిక అయితే కాదు. ఈ గత 4 సంవత్సరాలు 8 నెలల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ని అధ్వాన్నం చేసి పడేశారు వైసీపీ నాయకులు. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలంటే కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే కేంద్రం సహకారం అవసరం. ఆ రీత్యా కూడా మేము బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ని ఎలా పరిరక్షించాలి, ఆంధ్రప్రదేశ్ ని ఎలా ప్రగతి వైపు పయనింప చేయాలనే విషయంలో రాజీ పడి బీజేపీ తోటి కలిసి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం తప్పించి వ్యక్తిగత కానీ ప్రయోజనాల కానీ కోసం సతీష్ బాబు గారు 3 పార్టీలు కలిసి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నప్పటికీ కూడా కొంతమంది బీజేపీ కానీ మరికొంతమంది టీడీపీ వాళ్ళు కానీ బీజేపీని కలుపుకోకపోవడమే మంచిదని, వీళ్ళు టీడీపీని కలుపుకోవడమే మంచిదని బీజేపీ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి అయితే ఆయా పార్టీల్లో అనుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి దానికి ఎలా చెప్తారు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఆయా పార్టీలకు కొన్ని ఎజెండాలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. మా పార్టీలో కూడా చాలా మంది చెప్తున్నారు బీజేపీకి దూరంగా ఉండటం వల్ల మైనార్టీల నుంచి మద్దతు లభించవచ్చు, ఎస్సీబీసీ నుంచి మద్దతు లభించవచ్చు, బీజేపీతో కలిసి వెళ్తే ఓటు బ్యాంకుకి నష్టం కలుగుతుందేమో అని కొంతమంది హెచ్చరికలు చేస్తున్న వాళ్ళు, కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కేంద్రంతో సఖ్యత్వం ముందుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సాధించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలంటే, ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే, ఇందాక అప్పుల గురించి చెప్పాడు వేణుగోపాల్ గారు, ఏదో మోడీ గారు 160 లక్షల కోట్లు అప్పులు తెచ్చేశారని. వీళ్ళ 4.5 కోట్లలో వీళ్ళు చేసింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ కు రోజు అప్పు తెచ్చుకోవడమే. ఆఖరికి సచివాలయాల్ని, వైజాగ్ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్ని కూడా తాకట్లు పెట్టేసి అప్పులు తెచ్చుకుని అప్పుల అప్పారావు పరిపాలన చేసేది తప్ప ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడెక్కడ ఆర్థిక కానీ సతీష్ బాబు గారు ముఖ్యంగా బీజేపీకి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. ప్రభుత్వాన్ని నడిపించాలి. సతీష్ బాబు గారు ముఖ్యంగా బీజేపీకి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. సతీష్ బాబు గారు 2019 నుంచి 2024 వరకు 2014 చంద్రబాబు నాయుడు చేసిన అప్పులకి రైట్ విమర్శలు కాదు. రైట్ కోట్ల అప్పుల సిగ్గుండాలి రాష్ట్రానికి. 1,50,000 కోట్లు అడ్డుగా ఉంటారు. మీకున్నారు సిగ్గు, మీకున్నారు కొంచెం జ్ఞానం. ప్రభుత్వ ప్రజా సతీష్ బాబు గారు స్కామ్లు, నాడు నేడు స్కామ్లు, అన్ని మీ వ్యక్తిగత విచక్షణ లేని ప్రభుత్వం ఇది. మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ సతీష్ బాబు గారు వేణుగోపాల్ గారు సతీష్ బాబు గారు కొంచెం 1 by 1 మాట్లాడండి దయచేసి. సతీష్ బాబు గారు ఆవేశపడద్దు ఎక్కడ కూడా. సతీష్ బాబు గారు ఆవేశపడద్దు. రైట్ సతీష్ బాబు గారు వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. రైట్ సతీష్ బాబు గారు ముఖ్యంగా బీజేపీకి ఏపీలో అంతగా బలం లేదు, మనం ఎన్నికల తర్వాత అవసరమైతే ఎన్డీఏలో చేరదామనే అభిప్రాయం టీడీపీలో ఉందనే ప్రచారం ఉంది. అది అందులో నిజం ఉందంటారా? సతీష్ బాబు గారు ముఖ్యంగా ఏపీలో బీజేపీకి అంత బలం లేదు కనుక పెద్దగా బీజేపీతో వెళ్ళినా పెద్దగా మనకు లాభం జరిగే అవకాశం లేదు. పర్టికులర్గా ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, ప్రైవేటీకరణ విషయంలో కానీ బీజేపీ మీద కొంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేరే అంశం మీద చంద్రబాబుతో సహా మిగతా కొంతమంది ఆలోచిస్తున్నారనే ఒక ప్రచారం అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ పరంగా విజయ్ గారు అన్ని అంశాలని పరిశీలనలోకి తీసుకున్నాం, అన్ని పరిగణలోకి తీసుకున్నాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం ఓట్ల రీత్యా, సంఖ్య రీత్యా వాళ్ళు చాలా చిన్న పార్టీయే. కానీ జాతీయ రాజకీయాల్లో కీలకమైన శక్తిగా ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అనేది అందరూ చెప్తున్నారు ఈవేళ. అటువంటి పార్టీతోటి వివాదానికి దిగి రాష్ట్ర ప్రయోజనాలకు మళ్ళీ మేము భంగం కలిగించదలుచుకోలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం నాశనం అయిపోయింది. మళ్ళీ అదే చెప్తున్నాం. మళ్ళీ ఆయన వేణుగోపాల్ గారు ఏదో మాట్లాడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మేము కొన్ని విషయాల్లో రాజీ పడి బీజేపీ తోటి కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ఏం చేస్తుంది బీజేపీ నుంచి, కేంద్రం ఏం చేస్తుంది అనేది
ఒక స్పష్టమైన హామీ కోసమే ఈ చర్చల ప్రక్రియ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఎన్డీఏలోకి ఇప్పుడు వెళ్ళాలా లేకపోతే ఎన్నికల అనంతర పరిస్థితుల మీద వెళ్ళాలా అనేది మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమంటారు ఇదే అంశం మీద? ముఖ్యంగా బీజేపీకి అంతగా ఏపీలో ప్రభావం చూపిన పార్టీగానే ముద్ర ఉంది. ఓట్లు కూడా పెద్దగా డిపాజిట్లు కూడా రాని పరిస్థితే కనిపిస్తూ ఉంది. కానీ టీడీపీతో కలిస్తే గతంలో కొన్ని సీట్లు సాధించింది, మళ్ళీ అదేవిధంగా కొన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది పొత్తులో భాగంగా. కానీ ఏపీకి రావాల్సిన విభజన హామీల విషయంలో కానివ్వండి, ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, కొంత వ్యతిరేకత అయితే ప్రజల్లో ఉంది. ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కూడా ఇప్పటికీ కూడా ధర్నాలు ర్యాలీలు జరుగుతున్న పరిస్థితి. వీటన్నిటిని ఎలా అధిగమిస్తుంది బీజేపీ? విజయ్ గారు, పెద్దలు వైఎస్ఆర్ ప్రతినిధి మాట్లాడుతూ వారిని నేను రాసుకుంటున్నాను. నేను మాట్లాడినప్పుడు కూడా మధ్యలో మాట్లాడదని చెప్పండి, తర్వాత మాట్లాడాలని చెప్పండి. మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి నేటి వరకు కూడా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యుత్ బిల్లులు పెంచినా, దేవాలయాల మీద దాడులైనా, ఇసుక మీదైనా, మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా కూడా తెలుగుదేశం పోటీ చేయనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఫైట్ చేసింది. మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాబట్టి దీన్ని ఎవరు కాదనలేంది. భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా స్థానికంగా బూత్ లెవెల్ నుంచి పార్లమెంట్ వరకు కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంది. మా ఓట్లు పెరిగాయి. కారణం ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 8 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది. వాటిని చెప్పుకొని మేము వెళ్తాం. ఇంకొకటి కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్న ఇంకొక క్రెడిబిలిటీ కూడా ఏంటంటే నీతివంతమైన పార్టీ, నీతివంతమైన రాజకీయాలు చేస్తుంది. కాబట్టి మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ అయినా కలిసి పనిచేద్దాం అన్నది దేశంలో కానీ సాంస్కృతికంగా కానీ ఇంకొక విధంగా కలిసి పనిచేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడింది. కాబట్టి ఎవరైనా కూడా మేము వాళ్ళందరం కలిసి వెళ్ళడానికే సిద్ధం అవుతున్నాం. అయితే మిత్రులు పెద్దలు వేణు గారు మాట్లాడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అన్నారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అంటే మాకు ఏ అభ్యంతరము లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మౌలిలకు, పాదర్లకు రెండు కలిపి మైనారిటీలని మీరు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గుళ్ళు తక్కువ ఉన్నాయని చూపించిన ప్రభుత్వం మీది. కాబట్టి ఎవరిది మతతత్వ పార్టీనో మీరు తెలుసు. ఇంకొక విషయం, విశాఖపట్నం సంబంధించిన దానికి సంబంధించి మీరు విశాఖ స్టీల్ గురించి. విశాఖ స్టీల్ అనేది కేంద్ర ప్రభుత్వంలో విధానపరమైన నిర్ణయం. డిజిన్వెస్ట్మెంట్ సంబంధించి దీపం డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా చేస్తున్నది విధానము. అది విధానమైన నిర్ణయం, భారత ప్రభుత్వం యొక్క నిర్ణయం. దాన్ని భారతీయ జనతా పార్టీ సందర్భం వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తుంది తప్ప ఇంకొకటి కాదు. వైఎస్ఆర్సీపీ ప్రతినిధి మాట్లాడుతున్నట్టు మీరు సంస్థలను అమ్మేస్తున్నారని, మీరు అమ్మలేదా? మీరు గంగవరం పోర్టు మీ ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం అమ్మారు. తర్వాత కడప జిల్లా ఎర్రగుంటలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినది భారత ప్రభుత్వ సంస్థను మీరు దగ్గరుండి అమ్మిపించి ఈరోజు ఇండియా సిమెంట్, శ్రీనివాసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసులలో కూడా ఉన్న వ్యక్తికి మీరు అమ్మిపించినారా లేదనేది కూడా మీరు చెప్పాల్సింది. అదే విధంగా ఈడీ కేసులు పెట్టారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నేరస్తులను, అవినీతి పరులను శిక్షించడానికే ఉంది. దానికి మాకు 97 కోట్ల మంది ఓటర్లు మాకు మద్దతు ఇచ్చారు. ఈ దేశ ప్రజల ఆకాంక్ష కూడా అదే మా మీద ఉంది. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 145 ఈడీ కేసులు పెట్టారు. మేము వచ్చిన తర్వాత ఈ రోజు 2500 కేసులు పెట్టాం. కాబట్టి ఎవరినైనా సరే ఈ దేశంలో విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అది కాంగ్రెస్ పార్టీనా, మా పార్టీనా, ఇంకొక లేదు. సాక్షాత్తు మా పార్టీకి సంబంధించిన బీహార్ నేతల ఇళ్లలో కూడా సిబిఐ దాడులు జరిగాయి. మీ అందరికీ తెలియని విషయం, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ లెక్కాచారాల మీద కూడా ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరిగాయి. కాబట్టి ఇవి కాకోకుండా మీరు అప్పుల గురించి మాట్లాడారు వేణుగోపాల్ గారు. మా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని పార్టీ అప్పులు చేస్తూ ఉంటే రోడ్లు వేయడం, హార్బర్లు కట్టడం, విమానాశ్రయాలు కట్టడం, అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టుబడులు పెడుతూ రానున్న రోజులలో పౌరులకు స్థిరాస్తులు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తారు. మీరేం చేస్తున్నారు? మీరేమో సంక్షేమం అని ఒకవైపు చెప్తూ మామూలుగా పెన్షన్స్ ఇస్తారు చూడండి, వృద్ధాప్య పెన్షన్లు అని, వాళ్ళకు 1వ తేదీ ఇస్తున్నామని వాలంటీర్లతో ఫోటోలు దిగుతున్నారు. అదే ఎవరైతే విశ్రాంత ఉద్యోగులు ఉన్నారో వారికి పెన్షన్లు నెలైనా కూడా ఇవ్వలేదు, జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా ప్రాజెక్ట్
అన్నమయ్య, పులిచింతల, గుండ్లకొమ్మ ప్రాజెక్టులు గాలికి నీళ్లకు కొట్టుకొని పోయినాయి. వాటిని కూడా మీరు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా మీరు ఎందుకు చేయలేదని తెలుగుదేశాన్ని ఇంతకుముందు మీరు ప్రశ్నించారు. ఈ రోజు కూడా మీరు అదే చేస్తున్నారు. కాబట్టి మీ పరిపాలనలో చేస్తున్నటువంటి అసమర్థ విషయాలు, మీరు అప్పులు తెస్తున్న విషయాల మీద మీరు సరిగా జీతాలు ఇవ్వని దానికి భారతీయ జనతా పార్టీ అయితేనేం, తెలుగుదేశం కానీ అయితేనేం, ఈ ఏదేమైనా రాష్ట్రంలో ప్రత్యేక హోదా కాంగ్రెస్ విషయంలో పార్టీ బీజేపీ కొంత నిర్లక్ష్యం చేసింది, ఇవ్వమని కూడా చెప్పేసిన పరిస్థితి. ఇది కూడా ఎఫెక్ట్ కాదంటారా బీజేపీకి? లేదు లేదు, చూడండి, ఈ ఈ ఈ దేశ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేకించి అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి చక్కటి రోడ్లు కావాలి, వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ అయిపోతే ఉద్యోగాలు రావాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలి, ఉపాధి కల్పన చేయాలి, రైల్వేలు లేట్ గా వెళ్ళకోకుండా తొందరగా రైళ్లు వెళ్ళాలి, తర్వాత దగ్గరలో విమానాశ్రయాలు ఏర్పడాలి, పిల్లలకు మంచి చదువులు కాలేవు, నాణ్యమైన విద్యుత్ కావాలి. ఈ విషయాల మీద వారికి శ్రద్ధ ఉంది తప్ప మిగతా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అన్నారు. స్పెషల్ స్టేటస్ కు ఇది వరకే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. ఏమని? మేము మంచి ప్యాకేజ్ ఇస్తారని. స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమని కేంద్రం చెప్పింది, వీరు పెట్టలేదు. కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్టెండెడ్ ఎయిడెడ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ తో అప్పులు తీసుకొచ్చిందో వాటికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది, పే చేస్తానే ఉంది. కాబట్టి స్పెషల్ స్టేటస్ కి సంబంధించి భారతదేశంలో ఎక్కడా లేదు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా లేదు. కాబట్టి మీరు ఈ రోజు లేని అంశాన్ని, వీలు కాని అంశాన్ని ఈ రోజు తీసుకొస్తుంది. దీనికన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. వేణుగోపాల్ గారికి బాగా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్దతో ఇది వరకు వారికి బాగా సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వారే చట్టంలో చేయకోకుండా సెల్ వి అని పునర్విభజన చట్టంలో పేజీలకు టైప్ చేసి మన ముందర వేసిపోయారు తప్ప వాళ్ళకు లేదు. అయితే భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కాకోకుండా ఆంధ్రప్రదేశ్ లో మీకు సెంట్రల్ యూనివర్సిటీ అయితేనేమి, నాసిన్ అయితేనేమి, ఎయిమ్స్ అయితేనేమి, ఐఐఎం అయితేనేమి, వెంకటేశ్వర రెడ్డి గారు, మరొకటి కూడా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా చంద్రబాబుని బీజేపీ నమ్మడం లేదు. నిజంగా రేపొద్దున అధికారంలో కేంద్రంలో మెజారిటీ రాకపోతే కనుక చంద్రబాబు ఎలాంటి డిసిషన్ అయినా తీసుకోవచ్చు, అందుకే చంద్రబాబుని ఎంకరేజ్ చేయట్లేదన్న ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవం ఉందా? ఇక్కడ చూడండి, భారతీయ జనతా పార్టీ మీకు మా మిత్రపక్షాలు అయితేనేమి, ఇప్పుడు మీకు కాంగ్రెస్ కు సంబంధించి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది ఎవరు? నితీష్ కుమార్ గారు. వారే ఈ రోజు ఎన్డీఏలోకి వచ్చారు. తర్వాత భారతీయ జనతా పార్టీ లక్ష్యం 370 సీట్లు, ఎన్డీఏతో కలిపి 400 సీట్లు. భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రాకుండా పోవడం అనేది జరిగేదే కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా పూర్తి మెజారిటీతో మోడీ గారు మూడవసారి అధికారం చేపట్టున్నారు. దేశంలో మిగిలిపోయిన అన్ని రకాల సమస్యలు కూడా భారతీయ జనతా పార్టీ పరిష్కారం చూపే దిశగానే ఈ రోజు కృషి చేస్తా ఉంది. మేము ముందుకెళ్తాం. ఏ చిన్న రాజకీయ పార్టీనో పెద్ద రాజకీయ పార్టీనో అని కాదు. ఈ దేశ ప్రజాస్వామ్య మనుగడలో, ప్రజాస్వామ్యాన్ని నమ్మకంలో, ఈ దేశ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ అయితేనే, జనసేన అయితేనే, మీకు ఒక విషయం కూడా గుర్తించాలి. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి 27 రాజకీయ పార్టీలలో 25 ప్రాంతీయ పార్టీలకు శాసనసభలో, చట్టసభల్లో కానీ సభ్యత్వంలో వాళ్ళకు గెలిచిన దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా వారిని విశ్వాసంలోకి తీసుకుంటుంది. మా ప్రభుత్వం యొక్క జరుగుతున్న విధానాలు వారికి భారతీయ జనతా పార్టీ ఇంకొక రాజకీయ పార్టీకో భయపడే అవకాశమే లేదు. ఈ దేశ పునర్నిర్మాణంలో అందరితో కలిసి పనిచేద్దాం, అందరితో చర్చిద్దామని, ప్రజాస్వామ్యాన్ని, ఎన్డీఏని బలోపేతం చేద్దామని తప్ప దాన్ని బలహీనత అనుకుంటే జరిగే పని కాదు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, ముఖ్యంగా వైసీపీ కానీ, టీడీపీ కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ వారి మీద ఉన్న కేసులకి భయపడే మోడీకి మద్దతు ఇస్తున్నారు. మోడీ వచ్చే ముందు ఈడీ, ఐటీ, సిబిఐ వస్తాయి కనుకనే ఇండైరెక్ట్గా వీరిద్దరూ సహకరిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు విజయ్ గారు, బీజేపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, ఎందుకు అప్పు చేశారంటే ఎయిర్పోర్ట్లు కట్టారంట, హార్బర్లు కట్టారంట, రోడ్లు కట్టారా. రోడ్లన్నీ టోల్కి ఇస్తున్నారు. 500 కిలోమీటర్లకి ఒక 10 టోల్లు పెట్టి ఒక్కొక్క టోల్కి 200, 300 వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా రోడ్లు ఏమన్నా వీళ్ళు వేసారు? భారతీయ జనతా పార్టీ ఏమైనా వేసిందా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు టోల్లు పెట్టుకొని రోడ్లు వేసుకొని వాళ్ళు టోల్ వసూలు చేసుకుంటారు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. అదేవిధంగా హార్బర్లు ఏమైనా వీళ్ళు ఇస్తున్నారా? షేర్ చేస్తున్నారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే 50-50 తీసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్లు అంతే. ఈరోజు వీళ్ళు జోబీల నుంచి ఏం పెట్టింది లేదు. ఊరికే ఏదైతే బడా సంస్థలకంతా దోచిపెట్టడం తప్ప ఈ సంస్థలు నమ్మేసి ఈ అప్పులు చేసి ఇక్కడెక్కడ దేశాన్ని కానీ ఏం ఉద్ధరించింది ఏం లేదు. అదే విధంగా హోదా గురించి చెప్తున్నారు. ఆ రోజు మోడీ గారు ఇదే తిరుపతిలో వచ్చి ప్రకటించారు,
హోదా అనేది ఇస్తాము, మా చేతుల్లోనే ఉంది, నన్ను ప్రధాని చేయండి, ఖచ్చితంగా నేను ఇస్తాను అన్నాడు. మరి హోదా ఎందుకు ఇవ్వలేకపోయినా అంటే నీతి ఆయోగ్ ఒప్పుకోలేదు అంటాడు. నీతి ఆయోగ్ ఎవరు అండర్లో పనిచేస్తుంది? కేంద్ర ప్రభుత్వం అండర్లోనే కదా పనిచేస్తుంది. వాళ్ళు ఏమంటారు? మాకు సంబంధం లేదు, వాళ్ళు హోదా అన్నా ఇచ్చుకొని ఏమన్నా ఇచ్చుకొని మాకు దానికి ఏం సంబంధం అంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు హోదా అంటారు. అంటే ఇలా రెండు నేలకు దూరంతో మాట్లాడేది వీళ్ళే ఒకరిని ఒకరు విమర్శించుకుంటారు. వీళ్ళే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన పసలేని ఆరోపణలు బురదల్లే కార్యక్రమము. అడగండి విజయ్ గారు. రైట్ రైట్ సతీష్ బాబు గారు, ముఖ్యంగా రైట్ మీరు చెప్పండి, ముఖ్యంగా రాబోయే మీరు రోజు first సార్ వేణుగోపాల్ విజయ్ గారు, గారు వేణుగోపాల్ గారు, మీరేదో అడుగుతున్నారు కదా, అడగండి. నేను నేను మధ్యలో అడగలేదు, ఏం అడగలేదు, మీరు కంటిన్యూ చేస్తానంటే చేయండి. రైట్ అది ఈరోజు చెప్తాను, 2 minutes టైం అండి. రైట్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయినా 2014 ఇచ్చిన హామీలు కానీ కట్టుబడి ఉండి వాళ్ళు నెరవేర్చుంటే ఈ రోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది మళ్ళీ వాళ్ళు వచ్చేదాన్ని స్వాగతిస్తుంటారు. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి ఒకరు పాచిపోయిన లడ్లు మోడీ గారు ఇవ్వడం అని చెప్పి ఆ రోజు వ్యతిరేకించడము, ఒకరేమో పోలవరాన్ని ఏటీఎం లాగా వాడాడని చెప్పి మోడీ గారు టీడీపీని వ్యతిరేకించడము, టీడీపీ ఏమో బీజేపీని వ్యతిరేకించడము, వేరే వాళ్ళకి మేము కాదు లేకపోతే ఇంకొకరు కాదు, వాళ్ళే కలిసి వచ్చిన ముగ్గురే వాళ్ళే వ్యతిరేకించుకున్నారు, వాళ్ళే విమర్శించుకున్నారు అవినీతిని. మట్టిలో అవినీతి, మద్యంలో అవినీతి, ఇసుకలో అవినీతి అని వివిధ రకాలుగా విమర్శలు చేసుకున్నారు. ఈ రోజు ఏ ముఖాన్ని పెట్టుకొని సిగ్గు లేకుండా మళ్ళీ మాకు ఓట్లు ఏమని చెప్పి కలిసి వస్తున్నాయి ఈ 3 రాజకీయ పార్టీలు. రాష్ట్ర ప్రజలకి వేణుగోపాల్ గారు, ఒక్క విషయం అండి, ముఖ్యంగా మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఓట్లు అడగాలి. మేము ప్రతిపక్షాలు చేసిన తప్పు, ఆ రోజు ఇచ్చిన హామీలకు మేము కట్టుబడి లేదు, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి, మళ్ళీ మమ్మల్ని ఆదరించండి చెప్పి అడగమని చెప్పండి. రైట్ ముఖ్యంగా ప్రతిపక్షాలు ఫస్ట్ నుంచి ఆరోపిస్తున్నాయి, మీకు తెలిసిందే, జగన్ మీద ఉన్న కేసులకు భయపడే ఈ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారు అన్న మాట పదే పదే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు కేసులకు భయపడే అని చెప్తున్నారు. దీనికి సంబంధించి చెప్పండి విజయ్ గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ కే భయపడలా. పెట్టింది పార్టీ కాంగ్రెస్. 1100 కోట్లు 13 కేసులు పెట్టారు. ఈ రోజు 6-7 కేసులు కొట్టేయడం జరిగింది, దానిపైన సరైన సాక్ష్యాధారాలు లేక. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే తప్పు చేయలేదని చెప్పి 5-6 కేసులు కొట్టేయడం జరిగింది, ఇంకా ఉండేది 5-6 కేసులు. ఆ రోజు కాంగ్రెస్ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాడు, ఓదార్పు యాత్ర చేయాలి, ఆ ఓదార్పు యాత్ర చేసిన దానికే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిపి తప్పుడు కేసులు పెట్టాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి శంకర్రావే చెప్పాడు. మేము చెప్పడమో మీరు చెప్పడమో కాదు. ఎర్రమనాయుడు, శంకర్రావు ఇద్దరు ఇంప్లీట్ పిటిషన్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు బయట రానియకుండా కట్టడి చేసి తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టించారు. స్వయాల కాంగ్రెస్ పార్టీ శంకర్రావు మంత్రి చెప్పాడు. అలాంటి వ్యక్తి చెప్పిన మాటలు నమ్మాలా లేదా? పెట్టిన వ్యక్తి, కేసు పెట్టిన వ్యక్తి అది తప్పుడు కేసు అని చెప్పినాడంటే అది నమ్మాలా లేదా? అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో పుట్టగతులు లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకి కట్టడి చేయడం జరిగింది. ఇదే ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంటారు, నాకు ఆ భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, వాళ్ళే నన్ను ఆశీర్వదిస్తారు. ఈ రోజు పేదవాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పెత్తందారులను ఉద్ధరించాలని ప్రతిపక్షాలంతా ఒకటయ్యి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేస్తున్నారు, వివిధ రకాలుగా విమర్శలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ బెదరడం లేదు, ఇది లేదు. కానీ ఖచ్చితంగా ప్రతి పేదవాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఒకే పార్టీ ఫ్యాన్ గుర్తు పైన 175 అభ్యర్థులు పెడుతున్నాం. వీళ్ళకి ఆ సత్తా లేదు, ఆ దమ్ము లేదు. మేమంతే కలిసి వస్తాం, మాకు సిగ్గు లేదు. మేము ఆ రోజు 2014 చెప్పాం, 2019 మళ్ళీ వ్యతిరేకించాం, మళ్ళీ ఇప్పుడు 2024 కలిసి వస్తాం. మాకు సిగ్గు లేదు కాబట్టి ప్రజలు కూడా సిగ్గు లేదు. సతీష్ బాబు గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా బీజేపీ చంద్రబాబును నమ్మడం లేదు కనుక ఇంత ఆలస్యమైనదని ఒకటైతే, ఇంకోటి కేసులకు సంబంధించి అటువైపు నుంచి ప్రెజర్ రాకూడదు అనే ఒక దాంతోనే చంద్రబాబు నాయుడు ఎక్కువగా బీజేపీతో కలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు అనే విమర్శలపై మీరేమంటారు? 32 కేసులు సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసుల గురించి ఆయన మాట్లాడుతున్నారు వేణుగోపాల్ గారు. 5-6 కేసులు సాక్ష్యాధారాలు లేక కొట్టేశారు. ఇప్పటికీ 45,000 కోట్ల రూపాయల మేర ఈడీ అటాచ్ చేసి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు. ఎందుకు అటాచ్ చేసి ఉన్నాయంటే ఇవి అక్రమాస్తులు కాబట్టి. నేను చెప్తున్నా, మమ్మల్ని నమ్మక బీజేపీ మమ్మల్ని నమ్మక వాళ్ళు ఏమో పిలవడం ఆగలేదు.
లేకపోతే మేము ఇంకొక విషయం 54 రోజులు జైల్లో ఉన్నాడు. 1,00,000 కోట్ల అవినీతి చేసి చంద్రబాబు నాయుడు గారు అవునండి 16 54 రోజులు జైల్లో ఉన్నాడు. మళ్ళీ రైట్, మీరు రైట్, మాట్లాడతారు రైట్. వేణుగోపాల్ చంద్రబాబు నీతి వేణుగోపాల్ జాతుల గురించి. రైట్, ఆయన మాట్లాడేవండి. రైట్, 54 రోజులు జైల్లో ఉన్నాడు. గడగడ మునిగిపోయినాడు. కాలు దేహమే పట్టుకున్నాడు. నన్ను బయట తీసుకురా పవన్ కళ్యాణ్ అని. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో పెట్టిన కేసులు రైట్. జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ జగన్మోహన్ రెడ్డి పలకదు, ఈడీలు జగన్మోహన్ రెడ్డి గారి పలకదు, ఇన్కమ్ ట్యాక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి పలకదండి. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారా? రైట్, రైట్, రైట్. సిబిఐ నోటీస్ సతీష్ బాబు జగన్మోహన్ గారు, రెడ్డి చెప్పాడా? రైట్. ఈడీ వేణుగోపాల్ గారు, నోటీస్ వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. అదే. రైట్, రైట్. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అండి. సతీష్ బాబు గారు, సతీష్ బాబు గారు. ఊరికే సార్, రైట్, విజయ్ గారు ఏదో అవకాశం వచ్చిందని ఆరోపణ చేసేది కాదు. సతీష్ బాబు గారు, 54 రోజులు సతీష్ బాబు గారు, వేణుగోపాల్ గారు. 1,00,000 కోట్లు అవినీతి చేసి రైట్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపిస్తున్నారు. రైట్, రైట్. సతీష్ బాబు గారు. వాస్తవాలు మాట్లాడవయ్యా. రైట్, 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 రైట్. నువ్వు చెప్పే అవాస్తవాలు మీకే ఊరుకుంటారు ఇక్కడ. వేణుగోపాల్ గారు, నువ్వు చెప్పే వేణుగోపాల్ గారు. అవాస్తవాలు మాట్లాడు. రైట్, వ్యక్తిగత విమర్శలు వద్దండి. రైట్. మీకు శాపం ఉంది. నిజాలు మాట్లాడితే తలవే ముక్కలైపోతుందని. మీరు మాట్లాడతారు నిజాలు. రైట్, ఏది వాస్తవంగా చెప్పు నువ్వు. రైట్. సతీష్ బాబు గారు, సతీష్ బాబు గారు, వ్యక్తిగత విమర్శలు వద్దండి. వ్యక్తిగత విమర్శలు వద్దు దయచేసి. మన సబ్జెక్టే మాట్లాడదాం. వ్యక్తిగత ముఖ్యంగా విమర్శలు ఏమీ లేవు సార్. రైట్, రైట్ సార్, రైట్. వ్యక్తిగత విమర్శలు ఏమీ లేవు. రైట్, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసు. జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు. ఆ కేసులకి ఈ కేసులకి తేడా తెలియక మాట్లాడితే ఎవడో తింటా కూర్చుంటాడు వీళ్ళు సోదంతా. విజయ్ గారు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇస్తారా? ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇస్తారా? రైట్. ఇన్కమ్ ట్యాక్స్ పూణే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చిందా లేదు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏసీబీ ఇచ్చిన కేసుకి ఇన్కమ్ ట్యాక్స్ కేసుకి తేడా తెలియని నాయకులు మీరు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలని భయపెట్టి బీజేపీ రాజకీయం చేస్తుంది. ముఖ్యంగా మోడీ వచ్చే ముందు ఈడీ, ఐటీ, సిబిఐ లాంటివి వస్తున్నాయి అనే ప్రచారంపై మీరేమంటారు? ఇది పూర్తిగా అసత్యమైన ఆరోపణ. పెద్దలు వేణు గారు మాట్లాడుతున్న సందర్భంలో కేంద్రంలోని రాష్ట్రాల్లో వీళ్ళ సంఖ్య పెంచుకుంటున్నారు అందని అంటున్నారు. ఇది కానే కాదు. ఇప్పుడు చూడండి, ఈ దేశంలో ఒక పాత రాజకీయాలకు వీళ్ళందరూ కూడా అలవాటు పడిపోయారు. ఎందుకని? మేమేదో ఒక హామీలు చెప్తాము, వాటిని మేము నెరవేర్చలేము, అయినా కూడా మాకే ఓటేయాలి. మీకు ఉదాహరణకు ఒక నిమిషంలో ఈ విషయం కంప్లీట్ చేస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నారు? నేను మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పారు. అదే విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని చెప్పారు. పాత పెన్షన్ విధానం అనేది మీకు, మాకు అందరికీ తెలుసు. ఏమని? మీకు పార్లమెంట్ లో చట్టం చేశారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు. దాన్ని ఎవరు కూడా ఎన్నికకి తీసుకురారు. ఒకవేళ అది తెస్తే దేశంలో ప్రజలు భరించలేని పరిస్థితులలో ఉంటారు. ఉద్యోగులు ఎప్పుడు తక్కువ ఉంటారు, ప్రజలు ఎక్కువ ఉంటారు. ఆ నిష్పత్తి కూడా అంత మాత్రం అవగాహన లేకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ రోజు ఎన్నికకి పోయింది. అదే విధంగా మీకు మద్యపాన నిషేధం కూడా, మీకు మద్యపాన నిషేధం కథ చెప్పాలంటే మీరు సపరేట్ గా స్వతంత్ర టీవీలో ఒక రోజు చర్చ పెట్టాలి. ఎందుకంటే ఎవరు మ్యానుఫ్యాక్చర్ ఎవరు, డిస్టిలరీస్ ఎవరు, క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు, అక్కడ వచ్చేసి మీకు క్యాష్ తీసుకోకుండా నగదు మామూలు ఎలక్ట్రానిక్ పేమెంట్ ఎందుకు లేదు, దాంట్లో ఉద్యోగస్తులు ఎవరు, ఎక్కడి నుంచి ఏ సంస్థ సప్లై చేస్తుంది, ఏ బ్రాండ్లు అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా పెద్ద చర్చ అవి. కాబట్టి వీరందరూ వీరు ఏం చేశారంటే హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళారు. మళ్ళా ఈ రోజు ఆ హామీల మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. సిద్ధం సభలో మరి రేపు నేదరమెట్ల దగ్గర ఎక్కడ వివరణ ఇస్తారో తెలియదు. ఖచ్చితంగా. అయితే మీరు ఇంకొక మాట కూడా అన్నారు, ప్రాంతీయ పార్టీలను భారతీయ జనతా పార్టీ భయపడిస్తుంది. ప్రాంతీయ పార్టీలను భారత ప్రభుత్వం కానీ ఎవ్వరు కూడా భయపడి. మీకు ఉదాహరణకు నితీష్ కుమార్ గారు ఉన్నారు. ఈరోజు వారిని అనవలసింది ఏముంది చెప్పండి? నీతివంతమైన పరిపాలన చేస్తున్న సందర్భంలో ఈ రోజు మనము ఎవరిని కూడా మనం వాళ్ళ జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఒకవైపు రాజకీయాలను ప్రభావితం చేసుకుంటూ అక్రమ సంపాదనతో ఇంకొక రాజకీయ పార్టీని ప్రోత్సహిస్తూ ఉన్నారో వారి పట్ల ఈడీనో, ఇన్కమ్ ట్యాక్సో, వ్యాపారమో, బ్యాంకో లేదండి. అవినీతి ఢిల్లీలో కూడా అవినీతి మంది ఆ ముఖ్యమంత్రి తరుముకొని నోటీసులు పైన నోటీసులు ఇచ్చి ఆయన ఏ విధంగా కోర్టుకు రంపించాలని ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నాము. రైట్. వేణుగోపాల్ గారు,
మనకి టైం అయిందండి, మనం క్లోజ్ భారతీయ చేద్దాం. జనతా పార్టీ దేశంలో అన్ని రాజకీయ పార్టీలన్నీ Thank you. ఒక థ్యాంక్ యూ BJP వెంకటేశ్వర రెడ్డి ఒక గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, సతీష్ బాబు గారు, అలాగే వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.